నేను అడుగుతున్నమ్మా, ఈ దేశాన్ని పాలించిన పార్టీ 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా. నెహ్రూ కదా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిను, ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి అయిను. ఇవాళ ఆ తదుపరి మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిండు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిండు. కానీ ఈ దేశంలో ఎప్పుడైనా శాంతి ఉందా? హైదరాబాదులో కోటి చౌరస్తాలో గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలితే ఎంతమంది చనిపోయినరు, చిందిన రక్తం ఇవాటికి మనకు గుర్తొస్తుంది. ఈనాటికి కూడా క్షతగాత్రుగా ఉన్నవాళ్ళు, అన్నా మేము గోకుల్ చాట్లో నా చేయి పోయింది, గోకుల్ చాట్లో నా కాలు పోయిందని చెప్పి ఇప్పటికీ దరఖాస్తు ఇచ్చేటువంటి పరిస్థితికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. దిల్సుఖ్ నగర్లో గిట్టే రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేలితే తెగిపడ్డ కంఠాలు చూసినాం మనం, ఎగిరిపడ్డ చేతులు చూసినాం మనం, మాంస ముద్దలు కిలోమీటర్ తరబడి ఆనాడు చింతలమైపోయిన పరిస్థితి చూసినాం. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత సాయిబాబా గుడి లాంటి బాంబు పేలులు లేవు, దిల్సుఖ్ నగర్ లాంటి రక్తం చెందిన మరకలు లేవు, ఇవాళ లుంబిని పార్క్ లాంటి అమాయక ప్రజల చావులు లేవు. ఇంతేకాదు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మన పిల్లలు సైన్యంలో పనిచేస్తే ప్రతినిత్యం ఎక్కడో బాంబుల పేలుళ్ళు, ప్రతినిత్యం ఎక్కడో తుపాకుల మూతలతో అనేక మంది శవాలు మన ఊళ్ళలోకి వచ్చేది. కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడ కూడా బాంబు పేలుళ్ళు లేవు, తుపాకీ మోతలు లేవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకటే దేశం ఒకటే చట్టం అని దాన్ని అమలు చేసి చూపించిన మొనగాడు ఇలా నరేంద్ర మోడీ గారు.